సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ ఫాదర్ అండ్ సన్, ఒక కొడుకు వాళ్ళ యొక్క తండ్రి, రైట్. మన క్వశ్చన్లో అంతా ప్రస్తుతము, రైట్, నిన్న మొన్న గతము అండ్ రేపు, పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీకు అందుకే స్టార్టింగ్లో ఇది చెప్పాను సార్, ప్రస్తుతము, నిన్న, రేపు, పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ ఫాదర్ అండ్ ఏ సన్ ఈజ్ 100 years. ప్రస్తుతము తండ్రి వాళ్ళ కొడుకు యొక్క వయస్సు మొత్తము 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. 5 years ago, 5 సంవత్సరాల క్రిందట, 5 సంవత్సరాల క్రిందట, 5 సంవత్సరాల క్రిందట, 5 సంవత్సరాల క్రిందట అయితే ఏమవుతుంది? ఇప్పుడు ప్రస్తుతము ఆ వయసులో మొత్తం ఎంత? 100. 5 సంవత్సరాల క్రిందట, 5 సంవత్సరాల క్రిందట 100లో 10 తగ్గింది అంటే 90. 100లో 10 తగ్గింది అంటే ఎంత? 90. ఈ రెండిటి యొక్క సమ్ ఎంత? 90. ఈ రెండిటి యొక్క సమ్ ఎంత? 90. ఇది 2:1 నిష్పత్తిలో ఉంది. 2 + 1 అంటే 3. 3 90 అయింది కాబట్టి ఇది 60, ఇది 30. ఇది 60, ఇది 30. ఇది 60. 5 సంవత్సరాల తరువాత 65, రైట్. 10 సంవత్సరాల తరువాత 65 + 10 75. ఇది 30. 5 సంవత్సరాల తర్వాత 35 + 10 45 + 10 45. 75:45. 15 5s are 15 3s are. ఆన్సర్ ఎంత? 5:3. ఆన్సర్ ఎంత? 5:3. ఆన్సర్ ఎంత? 5:3. నా మళ్ళీ చెప్తున్నాను సార్, చాలా లాజికల్గా ఈక్వేషన్స్ లేకుండా సాల్వ్ చేసే పద్ధతి. ఈ ఇద్దరు తండ్రి అండ్ కొడుకు వయసుల ఏజ్ మొత్తము 100 ఏళ్ళు. 100 ఏళ్ళు. ఈ రెండింటినీ కూడితే 100. 5 సంవత్సరాల క్రిందట ఇక్కడ 5 తగ్గింది. 100. 5 సంవత్సరాల క్రిందట ఇక్కడ కూడా 5 తగ్గింది. ఇక్కడ 5 తగ్గింది, ఇక్కడ 5 తగ్గింది. 100 మీద 10 తగ్గింది అంటే ఈ రెండిటి యొక్క మొత్తము ఎంత? 90. 2:1. 2 + 1 ఎంత? 3. 3 90 అయింది. 3 30s are 90. 2 30s are 60. 1 30s are 30. సో 5 సంవత్సరాల క్రిందట తండ్రి వయస్సు 60. తండ్రి వయస్సు 60. 5 సంవత్సరాల తరువాత 65. 10 సంవత్సరాల తరువాత 75. కొడుకు వయస్సు 5 సంవత్సరాల క్రితము 30. 5 సంవత్సరాల తరువాత 35. 10 సంవత్సరాల తరువాత 45. 75:45. 15 5s are 75. 15 3s are 45. 15 3s are 45. Answer for this question is 5:3. Answer for this question is 5:3. అందరికీ అర్థమైంది కదా సార్? నేను ఎలా చేస్తే మీరు అలానే చేస్తారు కాబట్టి ఏవి ఈక్వేషన్స్ ఏవి లేకుండా లాజికల్గా సాల్వ్ చేసే ప్రయత్నము చేద్దాం. 9th అందరికీ క్లియర్ అయింది కదా సార్? క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. ఫస్ట్ మనకు రైట్, అది ఏ సబ్జెక్ట్ అయినా ఫస్ట్ వాడు అడిగే ఇన్పుట్ ఏంటో అర్థం కావాలి సార్. వాడు అడిగే ఇన్పుట్ మనకు అర్థమవుతే క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రేషియో బిట్వీన్ సుమిత్ అండ్ ప్రకాష్, రైట్. సుమిత్ అండ్ ప్రకాష్, సుమిత్ అండ్ ప్రకాష్ అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య వయసుల యొక్క నిష్పత్తి 2:3. అంటే ప్రకాష్ ఏజ్ 3 సంవత్సరాలు అవుతే సుమిత్ ఏజ్ 2 సంవత్సరాలు. అంటే వీటి మధ్య తేడా ఎంత? 1. తేడా ఎంత? 1. కానీ క్వశ్చన్లో ఎంత తేడా అన్నాడు? 6 అన్నాడు. నిష్పత్తిని ఎగ్జాక్ట్ వాల్యూగా మారుద్దాం. 2 6ల 12, 3 6ల 18. అంటే ప్రస్తుతం వాళ్ళ వయసు ఎంత? ఒకడికి 12 ఏళ్ళు, ఇంకోడికి 18 ఏళ్ళు. ఇది 2:3. అంటే సుమిత్ ప్రకాష్ కంటే 1 year తక్కువ. సుమిత్ ప్రకాష్ కంటే 1 year తక్కువ. క్వశ్చన్లో 1 year తక్కువ కాదు, 6 years తక్కువ అన్నాడు. దేంతోటి మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? ఇంటూ 6. 2 6ల 12, 3 6ల 18. సుమిత్ వయసు 12 ఏళ్ళు, ప్రకాష్ వయసు 18 ఏళ్ళు. దాని తర్వాత ఏమైంది? ఆఫ్టర్ 6 years, ఆఫ్టర్ 6 years 12 నుంచి 6 సంవత్సరాల తర్వాత 18. 18 నుంచి 6 సంవత్సరాల తర్వాత రైట్ 24.
6 సంవత్సరాల తర్వాత 24. సో కాబట్టి 6 3s are 18, 6 4s are 24. ఆన్సర్ ఏమైపోయింది? 3:4. ఆన్సర్ ఏమైపోయింది? 3:4. 3:4. ఆర్ యూ ఆల్ విత్ మీ? రైట్, 3:4. 12:18. 12:18 కాస్త 6 సంవత్సరాల తర్వాత ఒకటేమో 18 అయింది, దాని తర్వాత ఇంకోటేమో రైట్ 24 అయింది. 6 3s are 6 4s are 3:4. 3:4. అందరికీ లాజిక్ క్లియర్గా సార్?